వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే. సండే అంటే ప్రతి ఒక్క ఇంట్లో స్పెషల్ అయితే ఉంటుంది కదా. మా ఇంట్లో అయితే కంపల్సరీగా ఉంటుంది, అందులో ఫుడ్ ఛాలెంజ్ కదా. ప్రతి సండే కూడా ఫుడ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాను నేను. అయితే ప్రతి సండే బిర్యానీ అయితే అయిపోతుంది. చాలా బోరింగ్గా అయితే ఉంది. వీడియో చూసినాను, మీకు కూడా బోరింగ్గా కూడా ఉంది కదా, ఎందుకంటే ఈ అత్తమాకి బిర్యానీ ఛాలెంజ్ చేస్తున్నారని చెప్పేసి. అయితే ఈరోజు కొంచెం డిఫరెంట్గా అయితే నేను ఫుడ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. అని కొంచెం ముందుగా దానికోసం అయితే వైట్ రైస్, ఆల్రెడీ కొంచెం పిల్లలు అన్నం తినేశారు. వైట్ రైస్, ఇంకేంటంటే చేపల పులుసు. మా అన్నయ్య అన్నాడు, అమ్మ చేపల్లోనే ముళ్ళు ఉంటుంది కదా అని చెప్పేసి అంటున్నాడు. చేపల్లో ముళ్ళు మన మనుషుల్లో వెన్నెముక్క కంపల్సరిగా ఉంటుంది కదా, ఇంకా బాబు మార్చలేరు. ఇంకా చేపల పులుసు, ఇంకేంటంటే చికెన్ కర్రీ. పిల్లల కోసమని చికెన్ తెచ్చాము. ఇదిగోండి రైస్, ఇంకా చేపల పులుసు, ఇంకా చికెన్ కర్రీ. ఎవరు గెలుస్తారు పూర్తిగా వీడియో అయితే చూడండి. బాయ్ బాయ్. ఈరోజు వీడియో మొత్తం నా కూతురే తీసింది. అసలు వీడియో తీయడానికి ఎవరూ లేరు. కాకపోతే అన్నీ మొత్తం సెట్ చేసి ఇచ్చారు. అమ్మ ఇలా పట్టుకో ఇలా పట్టుకో అని చెప్పేసి అంటే అదే విధంగా అది పట్టుకుంది. చాలా బాగా తీసింది. కానీ మధ్యలో చిన్న షేక్ అయితే అయ్యింది, ఎందుకంటే తనకి చేతులు నొప్పి వస్తూ ఉంటాయి కదా. ఆ టైంలో అయితే కొంచెం షేక్ అయితే అయ్యింది వీడియో. నాకు ఇప్పుడు అనిపిస్తుంది అనమాట, ఏదైనా అవసరమైనప్పుడు మా పాపతోని కూడా నేను వీడియో తీపించుకోవచ్చు అని చెప్పేసి. చాలా బాగా అనిపించింది. ఇంకా మధ్యలో తను నాకు జోక్స్ కూడా వేసింది, మమ్మీ మామది అయిపోతుంది నువ్వు తిను, అయినా నువ్వు కారం ఎక్కువ వేసావు అలాగే ఇలాగే అని చెప్పేసి. అన్నీ అయితే చేపలు తినలేదు. తనకి ఫిష్ అంటే ఇష్టం ఉండదంట, కానీ నాకైతే తెలియదు కదా, అందుకే నేను ఫిష్ అయితే కుక్ చేస్తాను. అన్నీ అయితే ఫిష్ తినలేదు. తను ఆల్మోస్ట్ మొత్తం ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోయింది. చికెన్ అయిపోయింది, రైస్ అయిపోయింది. నాకు ఇంత రైస్ ఫిష్ అయితే ఉంది. ఈ వారం కూడా అన్నయ్య గెలిచారు, కానీ నాకు తెలియదు కాబట్టి నేను ఫిష్ కుక్ చేస్తాను. నెక్స్ట్ వీక్ అన్నయ్యకి నచ్చిందే నేనైతే వండుతాను. ఓకే అని బాయ్ చెప్పు. బాయ్ బాయ్.